తండ్రి ఎలాగ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతడు తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలము సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు కీడు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. మనము ఈ శరీరాన్ని ఇక్కడ పెడుతూ ఉన్నాం. వ్యవసాయకుడు ఒక విత్తనాన్ని భూమిలో పెడుతున్న రీతిగా ఈ శరీరాన్ని ఇక్కడ పెడుతూ ఉన్నాం. ఎందుకంటే మృతుల దేవుని కుమారుని గూర్చిన శబ్దము విను గడియ వచ్చును. అప్పటి వరకు ఈ శరీరం ఇక్కడ ఉండాలి. దేవుని కుమారుని శబ్దం వినినప్పుడు ఈ శరీరం కూడా తిరిగి లేస్తుందని దేవుని వాక్యాలు మనకు అందిస్తున్నటువంటి విషయం. ఇది శ్మశాన తోట. చాలా శరీరాలు ఇక్కడ ఉంచబడి ఉన్నాయి. ఇందులో మంచివారి శరీరాలు కూడా ఉన్నాయి, చెడ్డవారి శరీరాలు కూడా ఉన్నాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు బయటకు వత్తురు అని రాయబడింది. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వత్తురు. అప్పటి వరకు మంచివారి దేహాలేమి చెడ్డవారి దేహాలేమి ఈ మంటిలో కప్పబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ముఖ్యంగా బైబిల్లో చూస్తున్నాం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే నన్ను పంపిన వాని యందు, అంటే యేసు ప్రభుని లోకానికి పంపించింది ఎవరు? దేవుడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందును. చూడండి, ఇతడు దేవుడు పంపించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అదే యేసుప్రభు వారు అంటారు, నన్ను పంపిన వాని యందు, అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన దేవుని యందు కూడా విశ్వాసం ఉంచి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం, మీ హృదయాల్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? ఒకే యేసు ప్రభు మీద మాత్రం విశ్వాసం ఉంచితే చాలదు. రెండవది ఏం చేయాలా? దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలా. ఈ లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. కొందరు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. రెండవది ఆయన పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. కొందరు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచున్నారు. రెండవది ఆయన యేసుక్రీస్తును పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. ఇతడు దేవుని యందు, దేవుడు పంపిన యేసుక్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. చూశారా ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, కానీ నేను మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మరి ఈ భూలోకంలో మనకు స్థలాలు లేవు. ఇప్పుడు ఈ స్థలంలో పాత పెడుతున్నాం. ఇంతకు మునుపు ఎవరిని పెట్టారో మనకు తెలియదు. అర్థమైందా? ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ పోతున్నారు.
ఒకరు పాతి పెట్టిన దాని మీద ఇంకొకరు పాతి పెడుతున్నారు. ఇక్కడైతే స్థలం చాలా ఖాళీగా ఉంది, చిన్న గ్రామం కాబట్టి. పట్టణాల్లో అయితే సమాధి మీద సమాధి, సమాధి మీద సమాధి, కింద అయ్య సమాధి, తర్వాత అమ్మ సమాధి, కొడుకు సమాధి, కోడలు సమాధి, సమాధుల మీద సమాధులు, అపార్ట్మెంట్ మాదిరి కట్టుకుంటూ పోతున్నారు. మరి కేరళ ప్రదేశంలో అయితే ఇట్లా సమాధులు గిమాధులు ఏముండవు. ఈ శ్మశాన తోట అంత పెద్ద గొయ్య ఉంటుంది, దాని చుట్టూ గోడ కట్టుకొని పైకి వచ్చి చిన్న పైన స్లాబ్ వేసి చిన్న కన్నం పెడతారు బాక్స్.